వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డ విజయ్ కింగ్డమ్ టీజర్ కి వచ్చిన బస్ తో ఒక్కసారిగా హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయాడు. పైగా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం, సినిమా బ్యాక్గ్రౌండ్ సలార్, కేజీఎఫ్ లాంటి సినిమాల ఫీల్ ఇవ్వడంతో ఎట్టకేలకి మా విజయ్ కి సూపర్ హిట్ కన్ఫర్మ్ అయిపోయిందని తెగ ఖుషి అవుతున్నారట వీడీ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే విజయ్ ని కలిసి తమ హ్యాపీనెస్ ని పంచుకున్నారట. కింగ్డమ్ టీం తమ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం విజయ్ దేవరకొండ టీం తో కలిసి వైజాగ్ వెళ్లారు. దాదాపు 20 రోజులకి పైగా వైజాగ్ లో కింగ్డమ్ షూటింగ్ జరగనుంది. కీలక సన్నివేశాలతో పాటు పలు యాక్షన్ సీక్వెన్స్ లు ఇక్కడ షూట్ చేయబోతున్నట్లు టాక్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ ని కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైజాగ్ షూటింగ్ స్పాట్ కి వచ్చిన అభిమానుల్ని విజయ్ కలిశారు. కింగ్డమ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు పట్టుకుని వచ్చిన ఫ్యాన్స్ తో చాలా హుషారుగా ఈసారి ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం, ధైర్యంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చాడట ఈ రౌడీ బాయ్. ఇక కింగ్డమ్ సినిమా విషయానికొస్తే విజయ్ దేవరకొండ ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 2 రకాల టైమ్ లైన్స్ తో ఈ కథ సాగనుంది. అయితే ఈ సినిమా 2 భాగాలుగా రిలీజ్ చేస్తారనే ప్రచారంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది కూడా క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ మొదలైన కొత్తలో శ్రీలీల హీరోయిన్ అని అన్నారు, కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. మరి తర్వాత వేరే ఎవరి పేరు బయటకు రాలేదు. టీజర్ లో కూడా ఎక్కడా హీరోయిన్ రోల్ ని చూపించలేదు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో చూడాలి. ఏది ఏమైనా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే దాకొచ్చినప్పటికీ హీరోయిన్ ని బయట పెట్టకపోవడం ఆశ్చర్యమే. For more videos like this, subscribe Big TV channel.